మంచిర్యాల జిల్లా చెన్నారం మండలంకు చెందిన స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న సామాజిక సేవకుడు రాజకీయ విశ్లేషకుడు మామిడి విజయ్ కుమార్ మాట్లాడుతూ తన యొక్క రాజకీయ నేపథ్యాన్ని తను సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాలను నేస్తం టీవీతో తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలకి మానవ సేవే నాదు అంటూ సమాజ సేవే నాదు అంటూ పరిస్థితున్నటువంటి పబ్లిక్కి ప్రజలకి ఆసరగా బాసటగా ఉంటూ సేవలు ఇస్తున్నటువంటి క్రమంలో మామిడి విజయ్ కుమార్ గారు మన దగ్గర ఉన్నటువంటి క్రమం. ఈ క్రమంలో మన సోషల్ సర్వీస్ అండ్ అదే రాజకీయ నేపథ్యం వాళ్ళ కుటుంబ నేపథ్యం అన్ని విషయాలై ఆయన అడిగి ఒకసారి తెలుసు. నేస్తం టీవీ వారికి మరియు యావత్ భారతదేశం తెలంగాణ ప్రజానికానికి యువతకు విద్యార్థులకు శ్రామిక కర్షక సమాజానికి అందరికీ నమస్కారములు. నా యొక్క బాధ్యతగా నేను మీకు అందరికీ పరిచయం చేసుకోవడానికి మామిడి విజయ్, నా తండ్రి గారు మామిడి రాజం, నా మాతృమూర్తి మామిడి రాజేశ్వరి. మా కుటుంబ నేపథ్యం చాలా పేదరికం. ఇట్లా వర్షాలు పడుతుంటే ఆ గుడిసెలో వాటర్ కూడా ప్లేట్ల పడ అన్నం తిన్న సందర్భాలు కూడా ఉండే. నేను కూడా అన్ని రకాల కష్టపడ్డ వ్యక్తిని. నాకు ఈ సమాజంలో మానవత దృక్పథంతో ఒక స్పృహతో ముందుకు వెళ్ళాలి అని రోడ్డుపై గుంతలున్న కూర్చడం, సామాజికంగా రోడ్డుపై ఒక శునక మహారాజు ప్రమాదంలో చనిపోయిన తీయడం, విద్యార్థులకు చదువు విషయంలో సేవ చేయడం, తల్లిపాలు బాల్యాన్ని బ్రతికిస్తే చదువు జీవితాన్ని కొనసాగిస్తుంది అనే విధానంలో ముందుకెళ్ళడం, అభినవ సృజనాత్మక కవిగా 4000కు పైగా ఆర్టికల్స్ రాశాను, చాలా ప్రచురితం అయ్యాయి. రాజకీయంగా కూడా రాజకీయ విశ్లేషకులుగా, ఆధ్యాత్మిక విశ్లేషకులుగా, పర్యావరణ జంతు వృక్ష సరీసృపాల ప్రేమికుడిగా ఇలాగా నేను కొనసాగుతూ సేవాభావంతో ముందుకెళ్తున్నాను. గతంలో కూడా రాజకీయంగా నేను మంచిర్యాల జిల్లాలో నాకు రిజర్వేషన్ ఖానాపూర్లో లేనప్పటికీ మంచిర్యాలలో అసెంబ్లీలో బీసీ వాదిగా నాకు బహుజన వాదిగా అవకాశం ఉంటే నామినేషన్ వేయడానికి కూడా వెళ్ళడం జరిగింది. నామినేషన్ వేశాను. గతంలో కూడా ఎంపీగా కరీంనగర్లో గత 15 సంవత్సరాల క్రితం కూడా వేయడం జరిగింది. ఎమ్మెల్సీగా కూడా నేను విద్యావంతుడిగా వేయడం జరిగింది. ఇలా రాజకీయంగా ముందుకు వెళ్తూ నా గ్రామంలో 5 సార్లు ఎంపీటీసీగా, సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది నా కుటుంబం నుండి. మరియు వార్డు మెంబర్గా కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు జెడ్పీటీసీ అభ్యర్థిగా జన్నారం మండలంలో పోటీ చేయడానికి బహుజనవాదిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మామిడి విజయ్ ప్రజల శ్రేయస్కారం కోసం, ప్రజల అభివృద్ధి కోసం మౌలిక వసతులు గ్రామాల్లో మరియు పట్టణీకరణంలో మండల పరిధిలో ఉన్నటువంటి నివాసం ఉండే గ్రామాలు కొన్ని ఏజెన్సీ గ్రామాలు ఉన్నప్పటికీ ఈ ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి వీటీడీఏ అండ్ ఐటీడీ నుంచి సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఐటీడీఏ నిర్వీర్యం అవుతున్నటువంటి నేపథ్యం మీకు తెలుసు. వీటీడీఏలు కూడా అంతమైపోతున్నటువంటి క్రమం. ఈ క్రమంలో మీరు గనక జెడ్పీటీసీగా గెలిచినప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక జెడ్పీటీసీగా జిల్లా పరిషత్ చైర్మన్కి వీటీడీఏలు వాళ్ళ కమిటీలు నిర్వీర్యమైనటువంటి క్రమంలో వీటీడీఏల గురించి చెప్తారా అని చెప్పనుకున్నారు. మిత్రుడు అడిగిన ప్రశ్నకి శ్రామికంగా ఆదివాసీలు మరియు వెనుకబడిన షెడ్యూలు కులాల వారు, బీసీలు, కుల వృత్తుల వారు, మేదరులు ఉన్నప్పటికీ ఐటీడీఏ పరిధిలో ఏ రకంగా అభివృద్ధికి ఈ జన్నారం మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా 29 గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ అనుబంధ గ్రామాలు మరియు గ్రామాలతో పాటు గ్రామ పంచాయతీల్లో కాలనీల్లో ఉంటున్నటువంటి కుల వృత్తుల్లోని ప్రధానంగా ఆదివాసీల్లో తెగల వారికి జెడ్పీటీసీగా గెలిచిన వెంటనే ఏం చేస్తారని అడిగారు. తప్పకుండా గెలుస్తున్నాను. ఆదివాసీలకు ఫారెస్ట్ టైగర్ జోన్ అభయారణ్యంలో ఉసిరి వారి భూముల్లో మొక్కలు పెంచడం, సీతాఫలాలు పెంచడం, అల్లనేరేడు పెంచడం, ఇలా వారి భూములను 20 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా తీసుకొని మైదాన ప్రాంతానికి తరలించడం కాదు, మైదాన ప్రాంతంలో చదువుకోవాలి. తీసుకొచ్చిన జీవో 49 మేరకు ఇలా టైగర్ జోన్ ఏర్పాటుతో కొన్ని ఆదివాసీ గ్రామాలని నిర్వీర్యం చేస్తున్నటువంటి క్రమంలో నిబద్ధత, అనుమానం కొంత కలిగింది. మరి ఆ ప్రజలకు మరి ఎట్లా విశ్వాసాన్ని కల్పిస్తూ ఆర్టికల్లోని కవ్వాల అభయారణ్యం సంక్సువారి పేరిట ప్రధానంగా ప్రజలపై జరుగుతున్నటువంటి విధానంలో ఇక్కడ భారీ వాహనాలు నడవడంలో కూడా ఇబ్బంది జరిగినప్పటికీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, స్థానిక సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, యువత కావచ్చు, ముందుకొచ్చేసి వాహనాలు నడిచే విధంగా కూడా ప్రయత్నాలు తీసుకున్నాం. టైగర్ జోన్ కూడా మరో ప్రాంతానికి తరలించే విధంగా ఎత్తివేయండి అనడం లేదు. ఇది చాలా
తక్కువ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో పులికి అనువైన ప్రాంతం తెరది కాదు, ఇది నివాస యోగ్యం కాదు. మరో ప్రాంతానికి తరలించండి. పక్కన ఉన్న గోదావరిని కేరళ రాష్ట్రం మాదిరిగా 30,000 కోట్లు కేటాయించి ఒక మంచి పారిశ్రామికంగా అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా ఏర్పరిచి ఉపాధిని కల్పించండి ఇక్కడి వ్యక్తులకి అని నేను కోరుతున్నాను. ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఈరోజు ఒక మృగజాతికి విలువ ఇచ్చినప్పుడు మానవ జాతికి విలువ ఇచ్చలేదు అని చెప్పి కొంతమంది ప్రజలు ఈ 49 జీవోని వ్యతిరేకిస్తున్నారు. మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? పులి ఆవాసం అనేది మనకు 1964-63లో ఉన్నప్పటికీ, బ్రిటిష్ కాలంలో 1825 నుంచి ఉన్నప్పటికీ పులికి ఇది ఆవాస యోగ్యమైన ప్రాంతం కాదు, వ్యతిరేకమని కాదు. నేను జంతు ప్రేమికుడిగా కూడా చెప్పే విధానం ఏంటంటే ఇక్కడ 49 జీవో అనేది స్థానికంగా ప్రజానికానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేయకూడదు. వారి భూముల్లో వారికే సేద్యం చేసుకొని బావులు తవ్వించి మంచి బీరకాయలు బెండకాయలు పండించి ఒక రైల్వే ట్రాక్ను కూడా మా జన్నారం మండలానికి నిర్మల్కు అనుసంధానం చేసి ఆదివాసీ గిరిజనులతో పాటు బహుజన రైతాంగాన్ని కూడా మెరుగుపరిచి ఈ టైగర్ జోన్ కూడా పక్క ప్రాంతానికి తరలించాలనేది మా కోరిక. గతంలో ఉన్నటువంటి 170 జీవో ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లో, అది ఇప్పటి వరకు అమల్లో లేదు, ఆచరణ లేదు. మరి ఆ 170 గురించి ఆదివాసులకు ఎలాంటి హామీ ఇచ్చారు? మిత్రులు అడిగినటువంటి చట్టంలోనే 1/170 జీవోలో కూడా ప్రధానంగా ఏముంది అంటే అటవీ హక్కులో మన ఆదివాసీ గిరిజనులు మావే రాజ్యే మావే వాటే అనే విధంగా గోండువాన గణతంత్ర పార్టీ గోండువాన రాజ్యంలో కూడా మనకు గత 200 కోట్ల సంవత్సరాల పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటి తరుణంలో వారికి ప్రత్యేకంగా జీవోను అమలు చేస్తూ కూడా వారి హక్కులు వారికే, వాళ్ళ గ్రామంలో వాళ్ళ స్వరాజ్యం, వారి భూములు వారి అనే విధంగా నేను జెడ్పీటీసీ అభ్యర్థిగా జన్నారం మండలంలో గెలిచిన వెంటనే జిల్లా మంచిర్యాలలో కూర్చున్నప్పుడు మాట్లాడి ఎక్కువగా బహుజనులకి, శ్రామికులకి, ఆదివాసులకి నా వాణిని వినబెట్టి వారి పక్షాన నిలబడతానని ప్రభుత్వానికి సమాచారాన్ని ఇస్తానని మామిడి విజయ్గా హామీ ఇస్తున్నాను. కొంతమంది నాయకులు ఉన్నారు. అయినా ఈ విచా చట్టం 170 ఆదివాసీ చట్టాలు నిర్వీర్యమైన క్రమంలో మీరు మిమ్మల్ని ఆశీర్వదించే ప్రజలు ముందున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్లో మీకు ఆశీర్వదిస్తారు అని చెప్పి అనుకున్నప్పుడు ఆ పదవిని మీరు ఆస్వాదించినప్పుడు ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతాలకి, మళ్ళీ ఏజెన్సీ ప్రజలకి, గిరిజనులకి, సామాన్య ప్రజలకి మీరు ఇచ్చే మంచి సందేశాన్ని ఒకసారి తన మార్గాన్ని చదువుతాయని చెప్పాలి. తప్పకుండా ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా ఒక యువకుడిగా నేస్తం టీవీ వారు ఇంటర్వ్యూ చేసినప్పటికీ యువత పెడతో పట్టకుండా, అసాంఘిక చర్యకు లోను కాకుండా, మత్తుతో పాటు వ్యసనములైన గంజా కానీ, ట్రిపుల్ రైడర్ కానీ, చదువుకోకపోవడం కానీ, అమ్మనాన్నలను మోసం చేయడం కానీ, వృత్తిరీత్యా విద్యా కోర్సులు నేర్చుకోకపోవడం కానీ, వివిధ రకాలైన మాదక ద్రవ్యాలతో పాటు తెల్లగల్లులో గుల్ఫామ్ కానీ మరియు నల్లగల్లు కానీ, గుడుంబ నాటు కళ్ళు కానీ, బ్రాండ్ విస్కీ కానీ తాగి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తుకు బానిసై విలువైన యువత యంగ్ స్టేజ్ని వృధా చేసుకుంటున్నారు. అలా చేసుకోవద్దు. పారిశ్రామికంగా ఇక్కడ ఒక కేడర్ని ఏర్పాటు చేస్తూ ఒక పరిశ్రమను కూడా నెలకొల్పే విధంగా జెడ్పీటీసీ అభ్యర్థిగా జన్నారం మండలంలో ఇండిపెండెంట్గా గెలిచిన వెంటనే ఆ చర్యలు కూడా తీసుకొని ఇక్కడ ఉపాధి పాల కేంద్రం కావచ్చు, లేదా సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇంకేదైనా ఒక మంచి ఫ్యాక్టరీని తీసుకొని ఉపాధి చూపించే విధంగా ఉంటాను. ఫోన్లకు కూడా ఎక్కువ అడాప్ట్ అవుతున్నారు 8th క్లాస్ పిల్లలు. అలా కూడా కాకుండా ఆ పిల్లలు కూడా ఫోన్లకు దూరంగా ఉంటూ మంచి క్రీడా మైదానము ఏర్పాటు చేసి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానీయుడి ఆశయాల మేరకు తల్లిదండ్రులైన జ్యోతిరావు బాపు పూలే మరియు తల్లి సావిత్రిబాయి పూలే ఆశయాల మేరకు ముందుకు వెళ్ళి జన్నారంలో 5 ఎకరాల 10 గుంటలు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర భూమిని కలెక్టర్ గారు వచ్చి తీయడం కూడా జరిగింది. ఈ ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక చెరువును అడాప్ట్ చేసుకొని గంగపుత్ర మిత్రులకు కూడా ఒక చెరువును లోతుగా సుమారు ఒక 50 ఎకరాల నిడిదిలో మట్టిని తీసి ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో పోసి లైబ్రరీని, ఒక పార్కును మరియు సీనియర్ సిటిజన్కు వాకింగ్ని, ప్రముఖులైన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానీయుడి విగ్రహం, సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు బాపు పూలే తల్లిదండ్రుల విగ్రహాలను కూడా పెట్టి ఒక సుందరీకరణమైన జన్నారం మండలం పొన్కల్ మేజర్ గ్రామ పంచాయతీ పట్టణాన్ని 29 గ్రామ పంచాయతీల సౌలభ్యాన్ని మరియు మౌలిక సౌకర్యాలను ఏర్పరుస్తూ జన్నారం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉంది అనే విధంగా జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిచిన వెంటనే గెలుస్తున్నాను. ఆశీర్వదిస్తున్నారు. 48,000 మంది ఉన్నారు.
సుమారు 32,000 పోలైనప్పటికీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గత 25 సంవత్సరాలుగా నేను అనేక విధాలుగా సేవలు అందిస్తున్న తరుణం చూస్తున్నారు. అందులో యువత ఎక్కువగా ఉంది. శ్రామిక కర్షకులు ఉన్నారు, బహుజనవాదులు ఉన్నారు, బీసీ వాదులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ జాగృతి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా నేను ఇప్పుడు పనిచేస్తున్నాను. ఈ యొక్క సందర్భంలో ఈ మండలానికి న్యాయం చేయడానికి నన్ను ప్రజలు గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రజలందరికీ ధన్యవాదాలు. తెలుగు పండుగల్లో ఇక్షాకుల రాజ్యమైన సీతారాములు మరియు దశరథుల నుండి కూడా పరంపరగా మనము మానవ పరిణామం అభివృద్ధి చెందిన తరుణంలో మానవులుగా మనము సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రధానంగా ఆడుకునేటటువంటి భారతదేశంలోని అఖండ భారత్లోని పండగ మన దసరా. ఆ దసరాలో ఈరోజు తెలంగాణలో వైభవంగా జరుపుకుంటాము. కాబట్టి ఈ యొక్క ఉత్సవంలో కూడా పాల్గొంటున్న యువత పలు జాగ్రత్తలతో ఉండి అనేక విధాలుగా ఈ యొక్క దసరా పండుగకు మంచి ఔన్నత్యం తేవాలని అందరికీ అక్క చెల్లెళ్లకు, మాతృశ్రీలకు, మాతృమూర్తులకు, ఆడవారి అందరికీ తెలంగాణ బతుకమ్మ పండుగ సందర్భంగా మామిడి విజయ్ జన్నార మండలం ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అభ్యర్థి భవిష్యత్తులో మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.